నమస్తే, వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను మీ సుమా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గాలివాన బీభత్సం. పలు చోట్ల విరిగిన చెట్లు, కూలిన కరెంట్ స్తంభాలు, లేచిపోయిన పలు ఇళ్లపై కప్పులు, హౌల్డింగ్లు. రైతుల ఇబ్బందులకు రాష్ట్ర ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనమని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శ. బొమ్మకల్లో తడిసిన ధాన్యాన్ని పరిశీలించి రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్. హుస్నాబాద్ శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ బ్రౌచర్ విడుదల చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. బీటెక్లో 5 కోర్సులకు సంబంధించి 60 సీట్ల చొప్పున 300 సీట్లు అందుబాటులో ఉన్నాయని వెల్లడి. అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం. అవసరమైతే తాము హమాలి పని చేస్తాం, త్వరగా కొనుగోలు చేయాలని సూచన. అకాల వర్షానికి రాజన్న సిరిసిల్ల జిల్లాలో తడిసిన ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని రోడ్డెక్కి ఆందోళన దిగిన రైతులు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులు ఆందోళన చెందవద్దు. కరీంనగర్ మార్కెట్ చైర్మన్ ఆకుల నరసయ్య వెల్లడి. రైతులకు ఇబ్బంది కలగకుండా చూస్తామని ప్రకటన. కలిసి పనిచేస్తే అభివృద్ధి సాధ్యమని, అందుకు చొప్పదండి నియోజకవర్గమే నిదర్శనమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. కరీంనగర్ చొప్పదండిలో పలు అభివృద్ధి పనులను కేంద్ర మంత్రి శంకుస్థాపన చేశారు. 1,39,00,00,000 రూపాయల అంచనా వ్యయంతో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ భవనం 2వ అంతస్తు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి 50 కోట్లతో ఆర్నకొండ మల్యాల డబుల్ రోడ్డు విస్తరణ పనులను శ్రీకారం చుట్టారు. స్థానిక ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షులు మేడిపల్లి సత్యం, కరీంనగర్ మేయర్ కోలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ కోలగాని శ్రీనివాస్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి, నరేందర్ రెడ్డి తదితరులతో కలిసి కేంద్ర మంత్రి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, కలిసి పనిచేస్తే అభివృద్ధి ఏ విధంగా సాధ్యమో చొప్పదండి నియోజకవర్గమే నిదర్శనమన్నారు. రాజకీయాలను పక్కన పెట్టి నమ్మి ఓట్లేసిన ప్రజల కోసం కలిసి పనిచేయడం వల్ల చొప్పదండికి పెద్ద ఎత్తున నిధులు వస్తున్నాయని తెలిపారు. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల నుండి కొండగట్టు ఆలయానికి వచ్చే భక్తులకు ఈ రోడ్డు అత్యంత సమీప మార్గం కాబోతోందని తెలిపారు. గత 7 ఏళ్లలో కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధి కోసం 20,000 కోట్లకు పైగా కేంద్ర నిధులు తీసుకొస్తే అందులో రోడ్ల నిర్మాణం కోసం 7,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు ఖర్చు చేశామని స్పష్టం చేశారు. 2,147 కోట్ల నిధులతో కరీంనగర్ వరంగల్ నేషనల్ హైవే, 578 కోట్ల రూపాయలతో ఎల్కతుర్తి సిద్దిపేట నేషనల్ హైవే పనులు చేపట్టి శరవేగంగా పూర్తి చేస్తున్నామని, కరీంనగర్ జగిత్యాల ప్రజల చిరకాల వాంఛగా ఉన్న కరీంనగర్ జగిత్యాల రోడ్డు విస్తరణ పనుల విషయంలో రకరకాల కారణాల వల్ల కొంత జాప్యం జరిగిందని, దాదాపు 2,000 కోట్ల నిధులతో ఈ జాతీయ రహదారి పనులకు అతి త్వరలోనే శ్రీకారం చుట్టబోతున్నామని తెలిపారు. గతంలో తెలంగాణ మొత్తానికి 800 కోట్ల CIRF నిధులు మంజూరైతే అందులో ఒక్క కరీంనగర్ పార్లమెంటుకే 291 కోట్లు తీసుకొచ్చి 1,341 కిలోమీటర్ల మేరకు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో రోడ్లను నిర్మించామని తెలిపారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గాన్ని దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని, అందుకు కలిసి రావాలని అన్ని పార్టీల ప్రజాప్రతినిధులను, నాయకులకు బండి సంజయ్ కోరారు. నేను పార్లమెంట్ సభ్యునిగా గెలిచిన తర్వాత ఇప్పటివరకు దాదాపు 20,000 కోట్ల రూపాయల పైగా నిధులు కరీంనగర్ తీసుకొచ్చినాం. దాంతోపాటు లా కాలేజ్ 12B హోదా ఇచ్చినాం శాతవాహన రెడ్డికి, SR కాలేజ్కు అటానమస్ హోదా ఇచ్చినాం, ఉమెన్స్ కాలేజ్కి ఇచ్చినాం. ఇవాళ CRF ఫండ్స్ కింద దాదాపు 400 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మండల్కు కనెక్టివిటీ ఉండే విధంగా రోడ్లు వేస్తున్నాం. EGS నిధుల కింద ప్రతి గ్రామానికి నిధులు ఇచ్చినాం. దాంతోపాటు మొన్న EGS నిధులు మళ్ళా దాదాపు 5 కోట్ల రూపాయలు ఇచ్చినాం. ఇలా స్టేడియంను అధునీకరించినాం. మొన్న జమ్మికుంటలో స్టేడియం నిర్మాణం కోసం దాదాపు 7 కోట్ల రూపాయలు కేటాయించినాం. హుస్నాబాద్, జమ్మికుంట, వేములవాడకు సంబంధించి
హాస్పిటల్స్ అన్నిటి కూడా ఫుల్ ఫ్లెడ్జ్ ఎక్విప్మెంట్స్, దానిలో పోయిన పేషెంట్ బయట ప్రైవేట్ హాస్పిటల్ పోకుండా ఉండే విధంగా ఫుల్ ఫ్లెడ్జ్ హాస్పిటల్ మనం తయారు చేస్తాం. ప్రభుత్వ పాఠశాలలో చదివే 10వ తరగతి విద్యార్థులందరూ కూడా దాదాపు 20,000 సైకిళ్లను మోడీ గిఫ్ట్. హుస్నాబాద్ శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ కోడ్ FUC6 పోస్టర్ను రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ విడుదల చేశారు. గత విద్యా సంవత్సరంలో తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు హుస్నాబాద్ గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు ఉన్నత సాంకేతిక విద్యను అందించే గొప్ప అవకాశంగా శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ మంజూరు చేశారని తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలు 22 ఉన్నాయని శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ కోడ్ FUCE కేటాయించడం జరిగిందన్నారు. ఎంసెట్ రాసిన విద్యార్థులు శాతవాహన యూనివర్సిటీ కాలేజ్ ఆప్షన్ తీసుకోవాలని కోరారు. కాలేజీకి అడ్మిషన్ రావాలని ప్రైవేట్ కాలేజీతో పోటీగా అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ శాశ్వత భవనాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ, పుస్తకాల పంపిణీ, కాలిక్యులేటర్ పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. మా ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఇప్పటికే మిగతా ప్రాంతాల్లో కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. సిద్దిపేట జిల్లాకు సంబంధించి కానీ ఇతరత్ర పక్క జిల్లాలకు సంబంధించి ఉత్తర తెలంగాణ, మొత్తం దక్షిణ తెలంగాణ లేకుండా చాలా మంది విద్యార్థులు ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయినారు. ఇప్పుడు మా కాలేజీ కోడ్ SUCE శాతవాహన యూనివర్సిటీ ఆఫ్ కాలేజ్ ఇంజనీరింగ్ SUCE ఈ కాలేజీకి సంబంధించిన రేపు ఆప్షన్ తీసుకోమని అందరినీ విద్యార్థులను కోరుతా ఉన్నాం. ఫుల్ అడ్మిషన్స్ రావాలని, ప్రైవేట్ కాలేజీలతో పోటీగా మా దగ్గర సౌకర్యాలన్నీ కూడా, అంటే ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ మొదటి సంవత్సరమే ప్రారంభమైంది కదా, ఏంటి వసతులు ఉన్నాయో లేదో అనేటువంటి అపోహ ఉండొద్దని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తా ఉన్నాం. శాశ్వత బిల్డింగ్ పనులు ప్రారంభమైనాయి. ఇప్పుడు మంచి వసతి కలిగిన పాలిటెక్నిక్ కాలేజీలో క్లాసులు నడుస్తా ఉన్నాయి. విద్యార్థులకు హాస్టల్ వసతి మొదటి విద్యా సంవత్సరమే కలగజేయడం జరిగింది. రవాణా సౌకర్యం కూడా ఇబ్బంది లేదు. హుస్నాబాద్ పట్టణంలోనే ఉంటుంది కాబట్టి ఇందులో కోర్సులకు సంబంధించి కంప్యూటర్ సైన్స్ అంటే CSE 60 సీట్లతోటి, కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించి 60 సీట్లు, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ECEకి సంబంధించి 60 సీట్లు, ఇన్ఫర్మేషన్ IT టెక్నాలజీకి సంబంధించిన 60 సీట్లు, బయోటెక్నాలజీకి సంబంధించింది కూడా అవి కూడా 60 సీట్లు. ధాన్యం కొనుగోలులో జాప్యం, అకాల వర్షానికి ధాన్యం తడవడంపై కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆందోళన వ్యక్తం చేశారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని నగునూరు, చేగుర్తి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సందర్శించి తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. రైతుల గోసను స్వయంగా పరిశీలించి కొనుగోలులో జాప్యానికి గల కారణాల గురించి ఆరా తీశారు. నెల రోజులవుతున్నా సరిగ్గా కొనుగోలు చేయడం లేదని రైతన్నలు ఆవేదనతో ఎమ్మెల్యేకు తెలిపారు. వెంటనే ఎమ్మెల్యే స్థానిక అధికారులతో మాట్లాడి అడిషనల్ కలెక్టర్కు ఫోన్ చేసి మాట్లాడారు. ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వాహనాల కొరత ఉంటే ట్రాక్టర్లను అరేంజ్ చేస్తామని, హమాలీ కొరత ఉంటే తామే స్వయంగా హమాలీ పని చేస్తామని ఎమ్మెల్యే గంగుల స్పష్టం చేశారు. అధికారుల పర్యవేక్షణ సరిగా లేకనే రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేగవంతంగా కొనుగోలు చేయాలని అధికారులకు సూచించి వెనువెంటనే ధాన్యం కాంటా చేయించారు. రైస్ మిల్లులకు, గోదాములకు తరలించి ఏర్పాట్లు చేసి రైతులకు భరోసా కల్పించారు. అధికారులు, పాలకుల మధ్య సమన్వయం లేక ధాన్యం కొనుగోలు సక్రమంగా జరగక రైతులు ఆందోళన చెందే పరిస్థితి ఏర్పడిందని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు మేల్కొని వేగవంతంగా ధాన్యం కొనుగోలు చేసి గోదాములకు, మిల్లులకు తరలించకుంటే రైతుల పక్షాన ఆందోళన చేపట్టక తప్పదని హెచ్చరించారు. గత ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ వచ్చినాం. 20వ తారీఖు మే 20 తర్వాత రోహిణి కార్తె ఎంటర్ అవుతుంది. రోహిణి కార్తె ఎంటర్ అయితే వర్షాలు పడతాయి, చెడుగొట్టు వానలు వస్తాయి. ఈ చెడుగొట్టు వానల లోపలనే గత కేసీఆర్ ప్రభుత్వం ఎట్లయితే మే 5 లోపలనే మొత్తం కొనుగోలు చేసినాం. నాట్ ఓన్లీ కరీంనగర్, రాష్ట్ర వ్యాప్తంగా మే 5వ తారీఖు వరకు మొత్తం కొనుగోలు చేయడం జరిగింది. ఓటీపీ ఇచ్చి రైతుల అకౌంట్లో డబ్బులు వేసడం జరిగింది. కానీ ఈరోజు మే 26, 27 తారీఖు దాకా వచ్చినాం. అయినా కానీ కొనుగోళ్లలో 50% కూడా చేసిన పరిస్థితి ఉంది. మేము గతంలో
కొనుగోలు కేంద్రాలకు ఇన్స్పెక్ట్ చేసినాం, ఐకేఎఫ్సీ ఇన్స్పెక్ట్ చేసినాం. ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉన్నది. అయితే బార్దాన్ ఉండదు, లేదా సుత్తులు ఉండదు, లేకపోతే హమాలీ షార్టేజ్ అంటారు, లేకపోతే ట్రాన్స్పోర్ట్ షార్టేజ్ అంటారు, లేకపోతే 43-45 కిలోలు పెడితేనే మీకు రైస్ మిల్ దించుకుంటా అని చెప్పి ఇక్కడ నియంత్రణ లేదు. రైస్ మిల్ దగ్గర నియంత్రణ లేదు ప్రభుత్వానికి, ఎవరి మీద లేదు. అన్నిటికీ పెట్టుకుని అడిట్ చేసి ఒక రైతు పండించిన పంట సుమారు నెల 15 రోజుల దాకా కల్లాల ఉంటే రైతు పరిస్థితి. అందుకే చాలాసార్లు మేము కల్లాల తిరిగినాం. అధికారులు మా ముందంటే కొంచెం లోడ్ చేస్తారు, తెల్లారి మళ్ళీ చేతులు ఎత్తేస్తారు. ఎక్కడో నియంత్రణ లోపం జరిగింది. మళ్ళీ చెప్పినాం మేము ఆ రోజు చూడంగా, వర్షాలు పడితే రైతు ఇబ్బంది పడుతుందని చెప్పినాం. అనుకున్నట్టే నిన్న కరీంనగర్లో అకాల వర్షం పడ్డది. ఇది రైతు పరిస్థితి, ఇది రైతు పరిస్థితి. తడిసిన ధాన్యం ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసింది, వల్ల తడిసిన ధాన్యం మేము కొనమని చెప్పేసి ఇంటికాడ కూర్చున్నారు. వల్ల ఐకేఎఫ్ సెంటర్ అన్ని బంద్ పెట్టేసి, కానీ మీరు బంద్ పెడితే మళ్ళీ ఇవాళ వర్షం పడితే ఈ ఒక్క పంట పండించిన పంట అంతా కూడా పోతుంది. ఎవరు దీని బాధ్యులు? అందుకే ఈరోజు మళ్ళీ కల్లాల తిరిగినాం. కరీంనగర్ మండలం, కొత్తపల్లి మండలంగా మేము తిరగడం జరిగింది. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినాం, అధికారితో మాట్లాడినాం. నా ఎంబర్ డిఎం డిఎస్ఓని పిలుచుకొచ్చుకున్నాం. మీరు రైతు పండించిన పంట ఎత్తకపోతే డెఫినెట్గా ఈ యొక్క పంట మొత్తం తీసుకొచ్చి మీ ఇళ్ళ ముందు వారెత్తా అని చెప్పిన. కలెక్టర్ ఇంటి ముందట, ఎందుకంటే మంత్రులు ఎక్కడ లేరు ఇక్కడ, కలెక్టర్ ముందర చేసిండు వారెత్తా అని చెప్తే భయపడి ఇప్పుడు మళ్ళీ అన్ని రీఓపెన్ చేసిండ్రు. ఇప్పుడు ఒకవేళ రైస్ మిల్ దించుకోకపోతే మీరు గోడౌన్ తీసుకోండి, గోడౌన్లో డంప్ చేసుకోండి. గోడౌన్ తీసుకోమంటే ఇప్పుడు మాకు హమాలి లేదంటారు. హమాలి మేమే అరేంజ్ చేసినాం, రైతులు హమాలిగా మారిపోయారు. ట్రాన్స్పోర్ట్ లేదన్నారు. ఆ ఊర్లో ఉన్న ట్రాక్టర్ తీసుకొచ్చడం ఇప్పుడు మేము ట్రాన్స్పోర్ట్ చేసినాం. ఆ ఊర్లో ఉన్న ట్రాక్టర్ తీసుకొచ్చాం, లారీ లేకపోతే, ఆ హమాలి లేకపోతే మేమే రైతులమే హమాలిగా మారిపోయి ఇప్పుడు లోడ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు రైస్ మిల్లుకు అటాచ్ చేస్తున్నాం దీన్ని. ఈ రైస్ మిల్లు దగ్గరంగా దించుకోవాలి, దించుకునే బాధ్యతగా అధికారులు తీసుకోవాలి. దించుకున్న తర్వాత కొంచెం పొడి ఉన్నాయి మాత్రము రైస్ మిల్ దించుకోకపోతే ఇమీడియట్గా ఎస్డబ్ల్యూసీ గోడౌన్లో పెట్టమని చెప్పినాం. ఎస్డబ్ల్యూ గోడౌన్లో మేము కరీంనగర్లో మాట్లాడినాము, ఇప్పుడు రుక్మాపురం మాట్లాడినాం. సో అన్నీ కూడా మేమే అరేంజ్ చేసినాం, అధికారులు ఎందుకు తెలియదు. ఇప్పటికైనా మేము ఉండగా మొత్తం కూడా ఈ 1-2 రోజుల లోపల కరీంనగర్ రూరల్ మండలం కానీ కొత్తపల్లి మండలం కానీ 1 కిలో గింజ మిగిలిన కూడా ఈ వడ్లను తీసుకొచ్చి అధికారులు ఇంటి ముందర పోస్తాము. అది కొనేదాకా మీద బాధ్యత కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దుని తెలియండి. మళ్ళీ వర్షాలు పడితే ఇవాళ రేపట్ల మళ్ళీ ఇంకొక వర్షం పడితే మాత్రం మొలకెత్తుతుంది. మేము ఒక్క డిమాండ్ ఎత్తున్నాం, దీని నిర్లక్ష్యం మీదే. మొలకెత్తిన ఖరాబైన తడిసిన దాన్ని మొత్తం కూడా ప్రభుత్వం కొనాలి. తెలంగాణలో రైతుల ఇబ్బందులకు రాష్ట్ర ప్రభుత్వం చేతగానితనానికి నిదర్శనమని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ విమర్శించారు. కరీంనగర్ సమీపంలోని బొమ్మకల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ మేయర్ శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావుతో కలిసి సందర్శించి తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. రైతుల ఇబ్బందుల గురించి ఆరా తీశారు. రైతులు నెల రోజులుగా పడుతున్న ఇబ్బందులపై ఏకరువు పెట్టారు. నెల రోజులుగా మొత్తుకుంటున్న వడ్లు కొనకుండా అరిగోస పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ సీఎం, మంత్రులు, అధికారులు మధ్య సమన్వయం లేక రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తలో మాట చెబుతూ కాలం వెళ్లబిచ్చుకుంటున్నారని విమర్శించారు. తడిసిన ధాన్యం పేరుతో పెద్ద ఎత్తున కోత విధిస్తూ రైతులను దోచుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణలో వ్యవసాయం చేయాలంటేనే రైతులు భయపడే దుస్థితి ఏర్పడిందన్నారు. పంట నష్టపోతే పరిహారం ఇచ్చే దిక్కు లేదని, పండించిన వడ్లను కొనకపోతే రైతులకు ఇంకేం మేలు చేస్తారని ప్రశ్నించారు. నెలాఖరు వరకు వడ్ల కొనుగోలు ప్రక్రియను పూర్తి చేస్తే దేనికైనా సిద్ధమని స్పష్టం చేశారు. వడ్ల పైసలన్నీ కేంద్రమే ఇస్తుంటే కొనుగోలు చేయడానికి ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. కొనుగోలు చేయడం చేతగాకపోతే అదే విషయాన్ని కేంద్రానికి సీఎం లేఖ రాయాలని డిమాండ్ చేశారు. బాల్క సుమన్ విధ్వంసరక వ్యాఖ్యలు దుర్మార్గమని, విధ్వంసంతో సాధించేదేమీ లేదన్నారు. విధ్వంసంతో డబ్బులు వసూలు చేయాలన్నదే బీఆర్ఎస్ ధ్యేయమని విమర్శించారు. బీఆర్ఎస్ను ప్రజలు పట్టించుకోవడం లేదనడానికి బాల్క సుమన్ వ్యాఖ్యలే నిదర్శనమని విమర్శించారు. బయట కేంద్ర మంత్రి బండి సంజయ్. రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కారణంగా, రాష్ట్ర ప్రభుత్వం యొక్క చేతగానితనం కారణంగా వాళ్ళ రైతులు ఆరుగాలం పండించినటువంటి కష్టపడి పండించిన పంట కొనుగోలు లేకపోవడం వలన అరిగోసపడుతున్న విషయాన్ని ఇవాళ మనం గమనిస్తున్నాం. అన్ని ఐకేపీ సెంటర్లో రహదారులు అన్ని కూడా ధాన్యంతో నిండిపోయినాయి. దాదాపు నెలన్నర రోజు నుంచి పంట తీసుకొచ్చి ఐకేపీ సెంటర్లో పెట్టినా కూడా కనీసం కొనుగోలు ప్రారంభించిన దాఖలాలు లేవు.
ఇవాళ ఏ సీజన్ అయినా కూడా కేంద్ర ప్రభుత్వము ముందు ఒక సమీక్ష నిర్వహిస్తుంది. సమీక్ష నిర్వహించి ఈ సీజన్లో ఆయా రాష్ట్రాల నుంచి ఎంత పంట వస్తుంది అని చెప్పి ఒక ప్రణాళిక ఒక నివేదిక తీసుకుంటుంది. దానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరిస్తూ వస్తుంటది. ఇది ప్రతిసారి జరుగుతున్నటువంటి ఒక పద్ధతి. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ప్రణాళికాబద్దంగా ఒక ప్లాన్ ప్రకారం ముందస్తు చర్యలు తీసుకొని కొనుగోలు ప్రారంభించాల్సినటువంటి అవసరం ఉండే. కానీ దురదృష్టవశాత్తు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొదటి నుంచి కూడా నిర్లక్ష్యం. నేనైతే ఒక నెల రోజుల క్రితం చెప్పినది, నెల రోజుల క్రితము నేను చింతకుంట, కమాన్పూర్, కాజీపూర్ ఐకేఎఫ్ సెంటర్లు తిరిగిన, కొనుగోలు కేంద్రాలు తిరిగిన. అక్కడ నుంచి అప్పుడే చెప్పిన, నెల క్రితం చెప్పిన, మీరు ప్లాన్ ప్రకారం ముందు పోండి. ఇవాళ రైతులు పండించిన తర్వాత ఇవాళ సెంటర్లో తీసుకొచ్చి ఇవాళ మీరు చూడండి, అక్కడ తాడిపత్రులు ఎవ్వి వేసినా కూడా ఆగే పరిస్థితి. రాత్రి విపరీతమైన వర్షం, విపరీతమైన గాడుపు ద్వారం. అకాల వర్షం అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. గాలివానకు కరీంనగర్లో చెట్లు, కరెంటు స్తంభాలు విరిగిపడ్డాయి. పలు కాలనీలకు పవర్ సప్లై నిలిచిపోయింది. గాలికి హౌడింగ్లు, ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి. మార్కెట్లో విక్రయానికి సిద్ధంగా ఉన్న ధాన్యం, మొక్కజొన్నల కుప్పలపై కప్పిన కవర్లు కొట్టుకుపోయి ధాన్యం, మొక్కజొన్నలు తడిసి ముద్దయ్యాయి. వరదకు పలు చోట్ల ధాన్యం కొట్టుకుపోయింది. కొనుగోళ్లలో తీవ్ర జాప్యం వల్లే అకాల వర్షానికి ధాన్యం, మొక్కజొన్నలు తడిచాయని రైతన్నలు ఆవేదనతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 20 రోజులకు పైగా మార్కెట్లో ఉంటున్న సక్రమంగా కొనుగోలు చేయక రైతులను అష్టకష్టాల పాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తడిసిన ధాన్యం, మొక్కజొన్నలు వెంటనే కొనుగోలు చేయాలని, లేకుంటే ఆందోళన చేపట్టక తప్పదని అన్నదాతలు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు బాలనగర్లో వడ్లు పోసినాం, ఇడికి నెల మ్యాచర్ వచ్చి నెల రోజులు అయిన తర్వాత ఏంటంటే మేము ఎప్పుడు వచ్చినా అడిగినా కానీ మీ మ్యాచర్ వచ్చింది, సీరియల్ నెంబర్ కొద్ది ఇస్తాము అని అంటే సరే అట్లనే ఒప్పుకున్నాం మేము. అయితే నిన్న రాత్రి వర్షం పడి మొత్తం వడ్లన్నీ నాన్ని. ఇప్పుడు వీళ్ళని అడుగుతా, అధికారులను ఇక్కడ అడిగితే ఏమంటుండ్రు, లారీలు వస్తే బోరేలు లేవు, బోరేలు వస్తే లారీలు లేవు, మేము ఏం చేయమంటామని ఇక్కడ అడుగుతుండ్రు. మేము రోజు వచ్చుకుంటూ పోతున్నాం వడ్ల కాడికి, రోజు ప్రొద్దున సాయంత్రం రెండు సార్లు వచ్చుకుంటూ పోతున్నాం. అధికారులు ఒక్కరు కూడా స్పందిస్తలేరు. మళ్ళీ పోయిన సంవత్సరం 5 నెలల ఒక్క ఇత్తు కూడా ఇక్కడ లేదు కళ్ళం మీద. ఈసారి 5వ నెల ఎండుకు వస్తుంది. కరీంనగర్ మార్కెట్ యార్డులో అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యం పరిస్థితి మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసయ్య పరిశీలించారు. రైతులకు భరోసా కల్పించారు. ప్రభుత్వం ప్రతి గింజను కొనుగోలు చేస్తుందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రైతులతోనూ మాట్లాడి భరోసా కల్పించారు. అకాల వర్షాలతో కొంత ధాన్యం తడవడం బాధాకరమని పేర్కొన్న ఆయన సమాచారం అందించిన వెంటనే రాత్రి సమయంలో మార్కెట్ యార్డుకు చేరుకుని ధాన్యాన్ని మరింత నష్టం జరగకుండా తక్షణ చర్యలు చేపట్టామని తెలిపారు. పెద్ద మొత్తంలో ధాన్యం తడవకుండా టార్ఫల్ ఇండ్లు ఏర్పాటు చేయడం, నీరు బయటకు వెళ్లేలా ఏర్పాట్లు చేయడం, హమాలీలను పెద్ద ఎత్తున నియమించడం వంటి చర్యలు చేపట్టామని చెప్పారు. యుద్ధ ప్రాతిపాదికన పనులు కొనసాగుతున్నాయని, ధాన్యానికి నష్టం జరగకుండా అధికారులు, సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. మొక్కజొన్న నిల్వ కోసం అదనంగా 2 గోదాములను ఏర్పాటు చేసి అందులో భద్రపరచు చర్యలను తీసుకున్నామని చెప్పారు. తడిసిన ధాన్యం సమస్యను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్డూరి లక్ష్మణ్ కుమార్, కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జీలు వెల్చాల రాజేందర్ రావు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం తప్పకుండా కొనుగోలు చేస్తుందని వారు హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. అకాల వర్షం అన్నదాతలకు పుట్టెడు కష్టాలను మిగిల్చింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. గాలివానతో ధాన్యం, మొక్కజొన్నలపై కప్పిన కవర్లు కొట్టుకుపోయాయి. వేలాది క్వింటాల ధాన్యం, మొక్కజొన్నలు తడిసి ముద్దయ్యాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పంట వర్షార్పణం కావడంతో రైతన్నలు ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు. సకాలంలో కొనుగోలు జరగక అకాల వర్షానికి ధాన్యం, మొక్కజొన్నలు తడిసిపోవడం, పలుచోట్ల కొట్టుకుపోవడంతో రైతన్నలు కన్నీటి పర్యంతం అవుతున్నారు. సాగు చేయడం కంటే పంట అమ్ముకోవడమే కష్టంగా మారిందని రైతన్నలు ఆవేదన చెందుతున్నారు.
కరీంనగర్ మార్కెట్లో 50,000కు పైగా క్వింటాల మొక్కజొన్న వరి ధాన్యం తడిసిపోయింది. ధాన్యం కుప్పల చుట్టూ చేరిన వర్షపు నీటిని రైతులు తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు. రైతులు ఆందోళన చెందవద్దని తడిసిన ధాన్యాన్ని మొక్కజొన్న కొనుగోలు చేస్తామని కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య స్పష్టం చేశారు. గాలివానకు పలు చోట్ల చెట్లు, కరెంటు స్తంభాలు విరిగిపడ్డాయి. విద్యుత్ సప్లైకి అంతరాయం ఏర్పడి కరీంనగర్ లోపల కాలనీలు రాత్రంతా చీకట్లోనే మగ్గాయి. పవర్ సప్లైని పునరుద్ధరించే పనిలో ట్రాన్స్కో అధికారులు, సిబ్బంది నిమగ్నమయ్యారు. మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాలను అధికారులు, పాలకులు సందర్శించి రైతులకు భరోసా కల్పిస్తున్నారు. మార్కెట్కు వచ్చి 20 రోజులైన సకాలంలో కొనుగోలు చేయకపోవడంతోనే అకాల వర్షానికి ధాన్యం, మొక్కజొన్నలు తడిసిపోవడం జరిగిందని, జరిగిన నష్టానికి అధికారులు, పాలకులు నిర్లక్ష్యమే కారణమని రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నెల రోజులు అయిపోయింది వడ్లు పోసి, మాసల స్థితి నెల అవుతుంది. ఇవరకు అయితే ఈ బోరాలు ఇచ్చిన వాళ్ళు లేరు, చూసిన వాళ్ళు లేరు. వర్షం కొట్టింది, అన్ని నానినాయి, పొలు మొత్తం నానినాయి. ఇది పరిస్థితి. ఇప్పుడు అవి జోకాలే కదా, గిన్ని రోజులు అవుతుంది. ఇక ఇవాళ రేపు జోగుతారో లేదు, ఇక వర్షాలు ఉన్నాయి కదా, అది నానినాయి కదా అన్ని. అది నేర్పుడు అవుతుందా ఎట్లా అవుతుందో పక్కకి ఎత్తిపోయాలి. మళ్ళీ అధికారులను అడిగితే ఏమంటారు? అధికారులను అడిగితే ఇంకా మీ లైన్ రాలేదంట. ఎన్ని రోజులే పోసి? నెల దాటేది. నెల దాటినా రాయలేదు అంటారు. మీకు ఏం కావాలి మొత్తానికి? అవి కాంట జోకాలి, కాంట పోతే మంచిగా ఉంటుంది. బీజేపీ ప్రభుత్వం రైతులకు మద్దతు ధర ప్రకటించడం తప్ప రైతుల సంక్షేమానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని సిపిఐ నేత, మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి విమర్శించారు. కరీంనగర్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం రాష్ట్రానికి సహకరించాలన్నారు. మొక్కజొన్న రైతులకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిందని, ఇంకా సుమారు 14 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో సహకరించాలని కోరారు. రాష్ట్రంలో ఉన్న కేంద్ర మంత్రులు కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి రైతులు, కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. సెప్టెంబర్ 6, 7, 8 తేదీల్లో కరీంనగర్లో జరగనున్న 4వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని కార్యకర్తలను కోరారు. ఈ ఉష్ణోగ్రత ఉన్నది అంటే ఇది ఒక మన మనిషిని ఒక రకంగా చేయాలంటే ఇరిపేసినటువంటి పరిస్థితి. బయటకు రావద్దు, ఆకాంక్ష భారతదేశం తర్వాత రావద్దు, ఉండబడ ఇప్పటికే 100 మంది పైబడి చనిపోయారంటే అంటే ఎంత తీవ్రత ఏదో దీన్ని బట్టి అర్థం. ఇలాంటి దశలో నేను రాత్రి వర్షం ఏమైపోతుంది. మొన్ననే రైతులకు ఏదైతే ధాన్యం పండొచ్చు, వడ్లు వచ్చినాయి, మొక్కలు వచ్చినాయి. పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం బాగా ప్రయత్నం చేస్తుంది. నేను తప్పు పట్టట్లేదు, చెప్తున్నాం, అప్పుడు చేస్తున్న ప్రయత్నం చేస్తున్నా చెప్తున్నాం, తప్పేం పట్టట్లేదు. కానీ యాక్షన్లో గన్నీ బ్యాగ్ సమీకరణలో అమానీలకు సంబంధించిన విషయంలో కొంత ఆలస్యం జరిగింది వల్ల ఒక ముదిబండగా తయారు. ఇప్పటికీ 50 లక్షల టన్నులు కొన్నా ఇంకా 14 లక్షల టన్నుల వరకు మిగులుందని చెప్పి ప్రభుత్వం చెప్తున్నాం. ఏదైనా కాల వర్షాల వల్ల దెబ్బతిన్నటువంటి పంటలకి లేదా వడ్లు నడిచే వాటికి కూడా తప్పనిసరిగా వాటిని కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత రెండవది ఏంటంటే ఇంకా మిగిలిన ధాన్యాన్ని కూడా ఒక 5-6 రోజుల్లోనే రాత్రి పగలనకుండా పనిచేసి మరి ప్రభుత్వ యంత్రాంగం అంతా పనిచేసి అన్ని మరి అనుబంధ సంఘాలు కూడా పనిచేసి అమాలీతో అందరూ పనిచేసి రైతులను ఆదుకోవాల్సి. ఆరుగాలం శ్రమించి పంటలు పండించిన రైతన్న చేతికందిన పంటను అమ్ముకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారు. కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలుచోట్ల రైతులు రోడ్డెక్కి ఆందోళనకు దిగారు.
రాత్రి నుంచి ఉదయం వరకు కురిసిన అకాల వర్షంతో జిల్లా వ్యాప్తంగా చోట్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. కొన్ని చోట్ల గాలివానకు కుప్పలపై ఉన్న పైకప్పులు లేచిపోయి ధాన్యం తడిసి వర్షపు నీటిలో కొట్టుకుపోయింది. వేకువజాము నుంచే రైతన్నలు కల్లాలకు చేరుకొని తడిసిన ధాన్యాన్ని ఆరబెడుతూ నిలిచిన నీళ్లను తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, ముస్తాబాబాద్, చందుర్తి మండలంలోని అకాల వర్షం రైతన్నలను ఆందోళన గురిచేసింది. ఆరుగాలు శ్రమించి పండించిన పంట వర్షార్పణం కావడంతో అన్నదాతలు ఆవేదనతో ఆందోళనకు దిగారు. ముస్తాబాద్లో రోడ్డుపై బైఠాయించి రైతుల ధర్నా రాస్తారోకో చేశారు. తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే బేషరతుగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అటు చందుర్తి మండలం మల్యాలలో సైతం రైతులు రోడ్డెక్కారు. పండించిన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వేమ్లవాడ కొరుట్ల ప్రధాన రహదారిపై బైఠాయించడంతో వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. అకాల వర్షానికి ధాన్యం తడిసిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. నెల రోజులకు పైగా ధాన్యం కొనుగోలు కేంద్రంలో పడుకాస్తున్నామని, కొనుగోలు జాబ్ ఇవ్వాలి, అకాల వర్షానికి ధాన్యం తడిసిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. రైతులను స్థానిక అధికారులు సముదాయించి ఆందోళన విరమించారు. వర్షం పడుతుందంటే అదే టైంకి వస్తుంది. కనీసము ఐకేపీ సెంటర్ లోపల, వడ్ల కొనుగోలు సెంటర్ లోపల ఒక అధికారి వాతావరణ కేంద్రం సూచనలు చెప్పేటువంటి ఒక గంట సేపట్లో వర్షం పడిపోతుంది రైతులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే ఆ కొనుగోలు సెంటర్లో కొంతమంది ప్రభుత్వం సంబంధించినటువంటి మనుషులు ఉన్నట్లయితే ఒక 5 నిమిషాల్లో ధాన్యాన్ని జాగ్రత్త పరిచేటువంటి అవకాశం ఉంటుంది. కానీ కనీసం ఆ ప్రయత్నం కూడా చేయలేకుండా ఉండడం వల్ల రైతుల యొక్క నడ్డి విరిగేటువంటి పరిస్థితి ఇలా ఏర్పడుతుంది. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు యంత్రాలు కూడా అందుబాటులో ఉన్నాయి. మొబైల్ డ్రైయర్లు ఇలా కనీసం ఒక 5 సెంటర్లకు ఒక మొబైల్ డ్రైయర్లు ఏర్పాటు చేసినట్టయితే ఒక గంట లోపల 150 క్వింటాల వరకు ఆరబెట్టేటువంటి సౌకర్యాలు ఉన్నప్పటికీ అవి అందుబాటులో తీసుకురాలేక ఇలా రైతులనే నష్టపరిచేటువంటి ఉదాహరణలు ఇక్కడ కనబడుతున్నాయి. కాబట్టి రైతులు నష్టపోతున్నారు. కొనుగోలు సెంటర్లకు వడ్లు తీసుకొచ్చినాక కూడా నష్టపోతున్నారు. అంటే దానికి ప్రధానమైనటువంటి కారణము అధికారుల వైఫల్యము, ప్రభుత్వ వైఫల్యము. రైతుకి ఎట్లాంటి తప్పు లేదని చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తుంది. హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ మహాప్రస్థానంలో జరిగిన మాజీ మంత్రి సంతోష్ రెడ్డి సతీమణి విజయరెడ్డి అంత్యక్రియలో టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొని నివాళులర్పించారు. జూబ్లీ హిల్స్లో మహాప్రస్థానంలో మాజీ మంత్రి సంతోష్ రెడ్డి సతీమణి విజయారెడ్డి అంత్యక్రియలను టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి శ్రీధర్ బాబు హాజరై నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు నగేష్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు తహేర్ బిన్ హందాన్, మానాల మోహన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి తదితరులు పాల్గొని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో బీఎల్డీతో అర్హత ఉన్న ఓటర్ల జాబితా నుండి తొలగించకుండా కాంగ్రెస్ కార్యకర్తలు చూడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతలతో ఎస్ఐఆర్ మ్యాపింగ్ పై నిర్వహించిన సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎస్ఐఆర్ పేరిట ఓటర్ జాబితాలోని పేర్లను అక్రమంగా తొలగించే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపిస్తూ అలాంటి చర్యలపై కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి నియోజకవర్గంలో బిఎల్ఓలతో సమన్వయం చేసుకుని అర్హత కలిగిన ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుంచి తొలగించకుండా అప్రమత్తంగా పనిచేయాలని నేతలకు సూచించారు. నెహ్రూ ఆశయాలే యువతకు స్ఫూర్తినిస్తుందని చొప్పదండి ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షులు మేడిపల్లి సత్యం అన్నారు. భారత తొలి ప్రధానమంత్రి భారతరత్న స్వర్గీయ పండిత్ జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో స్మారక కార్యక్రమం నిర్వహించారు. చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం హాజరై సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలతో కలిసి నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. నెహ్రూ విగ్రహం ఉన్న ప్రాంతంలో ఏర్పాటు చేసిన
కార్యక్రమానికి కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసయ్య, అర్బన్ బ్యాంకు చైర్మన్ కర్ర రాజశేఖర్తో పాటు పలువురు కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు హాజరై నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. దేశంలో గుండు సూది కూడా తయారు కాని పరిస్థితుల్లో పంచవర్ష ప్రణాళికలను నెలకొల్పి బాక్రా నంగల్ ప్రాజెక్టు, నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టు లాంటి ఎన్నో త్రాగునీటి ప్రాజెక్టులు నిర్మించి నిర్మాణ దశల్లోనే కానీ స్వయంగా వాటిని పరిశీలించి పర్యవేక్షించి నేటికి ఎంతో మన్నిక గల ప్రాజెక్టు ఉండడం వారి పనితనానికి నిదర్శనం. ఐఐటీలు, ఎయిమ్స్ ఇలా చెప్పుకుంటూ పోతే జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి చేపట్టిన ఆలోచనలు, సంస్కరణలు ఎన్నో ఉన్నాయి. వారి ఆశయ సాధన కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు శ్రీమతి సోనియా అభివృద్ధి కోసం పోరాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ శనులమైన మేమంతా వారి ఆశయ సాధన కోసం వారు చెప్పిన బాటలో నడుస్తూ పార్టీ ప్రతిష్టత కోసం, ప్రజాసేవ కోసం కృషి చేస్తున్నాము. ఈ సందర్భంగా జవహర్లాల్ నెహ్రూ గారిని స్మరించుకుంటూ వారికి ఘనంగా నివాళులు అర్పించుకోవడం జరుగుతుందని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నమూనా ఇందిరమ్మ ఇల్లును జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఇండ్లు లేని నిరుపేదల కళ సాకారమవుతుందని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ అన్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయ సమీపంలో గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన ఇందిరమ్మ నమూనా గృహాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా నిర్మాణం పూర్తయిన 2700 ఇందిరమ్మ ఇండ్లను వచ్చే నెల 1వ తేదీన గృహ ప్రవేశాలు చేసినందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ కొమిరిశెట్టి విజయ, హౌసింగ్ పిడి వెంకట మాధవరావు, డిఈ షాజిద్, తహసీల్దార్ మారుతిరెడ్డి, ఎంపీడీఓ రాజేందర్, సర్పంచ్ పద్మ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గాలివాన బీభత్సం, పలు చోట్ల విరిగిన చెట్లు, కూలిన కరెంట్ స్తంభాలు, లేచిపోయిన పలు ఇళ్లపై కప్పులు, హౌల్డింగ్లు. రైతుల ఇబ్బందులకు రాష్ట్ర ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనమని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శ. బొమ్మకల్లో తడిసిన ధాన్యాన్ని పరిశీలించి రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్. హుస్నాబాద్ శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ బ్రౌచర్ విడుదల చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. బీటెక్లో 5 కోర్సులకు సంబంధించి 60 సీట్ల చొప్పున 300 సీట్లు అందుబాటులో ఉన్నాయని వెల్లడి. అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం, అవసరమైతే తాము హమాలి పని చేస్తాం, త్వరగా కొనుగోలు చేయాలని సూచన. అకాల వర్షానికి రాజన్న సిరిసిల్ల జిల్లాలో తడిసిన ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని రోడ్డెక్కి ఆందోళన దిగిన రైతులు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులు ఆందోళన చెందవద్దు. కరీంనగర్ మార్కెట్ చైర్మన్ ఆకుల నరసయ్య వెల్లడి. రైతులకు ఇబ్బంది కలగకుండా చూస్తామని ప్రకటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.